హలో ఎవ్రీవాన్, డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ నుంచి నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం దోసల పిండి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకొని ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. స్కూల్ టైం కదా, బాగా హడావిడిగా ఉంటుంది. ఇంక ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట బాబు కోసం. రైస్ కూడా పెట్టేశాను ఆల్రెడీ. రైస్ అయితే కుక్ అయిపోయింది. రైస్ కుక్ చేసిన తర్వాతే బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను దోసల పిండిలో సాల్ట్ కలిపేశాను అనమాట. కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. నేను స్కూల్ టైం 1 వీక్కి ఈ సరిపడగా నేను డే బై డే ఒకరోజు దోశ బ్యాటర్, ఒకరోజు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ముందే ఉంచుకుంటాను అనమాట. ఈరోజైతే దోశలు అనమాట. దోశల బ్యాటర్ నిన్నే నేను ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. కావాల్సినప్పుడు మనం సాల్ట్ కలుపుకొని ఇంకా నేనైతే దోశలు అయితే పోసేసుకుంటాను అనమాట. రోజు అయితే రోజు అయితే చేయలేను. డే బై డే అయితే చేస్తాను అనమాట. ఇలాగా టిఫిన్స్కి ఏ టిఫిన్కైనా రుబ్బితే 1 or 2 days అలా వస్తుంది. ఇడ్లీ అయినా దోశ అయినా కూడా. ఇంకా బెండకాయ ఫ్రై అయితే అయిపోతుంది. నేను బెండకాయలను అయితే ముందు రోజే మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసి స్టోర్ చేశాను అనమాట. ఇంకా దాన్నే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరికి దోశలు వేస్తూ పెడుతున్నాను అనమాట. మా బాబుతో పాటు మా పాపకు కూడా టిఫిన్ అనేది పెట్టేస్తాను. ఇద్దరు ఒకటేసారి తింటారు కదా అనేసి. ఇంకా తర్వాత స్నాక్స్ బాక్స్కి వచ్చేసి పోమోగ్రానేట్, యాపిల్స్. ఈరోజు ఓన్లీ ఫ్రూట్సే సెండ్ చేస్తున్నాను అనమాట స్కూల్లో స్నాక్స్కి. ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ. మార్నింగ్ అయితే నాకు వాటర్ వస్తాయి అన్నమాట, మున్సిపల్ వాటర్. సో అందుకని నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేస్తున్నాను అనమాట. ఈ బిజీ షెడ్యూల్లోనే మళ్ళీ ఇంకా నా పనులు కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా తర్వాత నేను కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను మా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు దోశలు, అల్లపు చట్నీ అనమాట. అల్లపు చట్నీ అయితే నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మమ్మతో చేయించి తీసుకొచ్చుకున్నాను, పెద్ద డబ్బా. ఇంకా రోజు చట్నీ చేసే అవసరం లేకుండా సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది చట్నీ అయితే, లైక్ జామ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇద్దరం కలిసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. మార్నింగ్ పిల్లల్ని పంపించేసి లంచ్ బాక్స్ కట్టి చేసిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను అనమాట. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే అల్లపు చట్నీ ఉంది కదా, దోశలలోకి చాలా బాగుంది ఈరోజు. మామూలుగా ఎప్పుడైతే చట్నీనే చేసుకుంటా, ఈరోజు ఇంక ఇది ఉందనేసి ఇంకా చేయలేదన్నమాట. బాబు పాపని ఇద్దరిని తినబెట్టేసి పంపించిన తర్వాత మేమిద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అలా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మేము దోశలు రోజు బ్రేక్ఫాస్ట్ రోజు అయితే ఇద్దరం ఒకసారి తినమన్నమాట. ఒకరి తర్వాత ఒకరు తింటాం. ఎందుకంటే ఒకళ్ళు వేసినప్పుడు నేను తినడం, నేను వేసినప్పుడు మా హస్బెండ్ తినడం, అలా చేస్తాం అనమాట. వేడిగా ఉంటే బాగుంటుందని. ఇంకా తర్వాత నేనైతే ఇలా ఏదో బ్రెడ్ మీద జామ్ చేసినట్టు దోశల మీద ఇలా నాకు అల్లపు చట్నీ వేసుకొని ఇలా జామ్ లాగా అప్లై చేసుకుని నేను తినడం అంటే చాలా ఇష్టం అనమాట. అదే చేశాను ఇప్పుడు. అదేదో చపాతీ మీద జామ్ పూసినట్టుగా దోశల మీద అలా అల్లపు చట్నీ మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా రోల్స్ చేసుకుని ఏదో వెజ్ రోల్స్ లాగా తినడం ఇష్టం. తర్వాత ఇంకా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. అల్లపు చట్నీతో బ్రేక్ఫాస్ట్ బాగుందా అనేసి అడుగుతున్నాను అనమాట. వీడియో తీస్తున్నానని చెప్తే అలా కూడా ఎత్తట్లేదు. ఇంకా తర్వాత మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంతలోకి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. బట్టలన్నీ మొత్తం ఆరేసేసాను అనమాట నీట్గా. ఇంకా తర్వాత బాగా ఎండొచ్చింది ఈరోజు. చాలా బట్టలు అవన్నీ ఆరేసి నేను గ్యాస్ దగ్గర ఉన్న కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను అనమాట. మొత్తం పని అయిపోయాక అన్నీ తీసేసి గిన్నెలన్నీ నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా, అలాగే హౌస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఊడ్చుకొని ఇంకా మొత్తం దగ్గరగా ఇంకా 11 అయిపోతుంది అన్నమాట టైము. ఇంకా పాపకు కూడా తినేసింది కదా, స్నానం చేయిస్తే ఇంకా పడుకుని పోయింది. ఇంకా నా పనిలో నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్గా ఈ వర్క్ అంతా అయ్యేసరికి 10:30, 11 అలా అవుతుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా